హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను చేపల కూరలో ఫస్ట్ టైం అండి మామిడికాయ వేసి చేపల ఇగురు చేస్తున్నాను. ఇగురన్న పులుసు అన్న ఒకటే, కాకపోతే పులుసు అంటే కొంచెం పలచగా వస్తే ఇగోండి బొచ్చంట దీని పేరు. ఈ చేప పేరు బొచ్చంట. అలాగే నేను అందులోకి మసాలాలన్నీ సిద్ధం చేశాను. గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, కొంచెం ఆవాలు వేసి ఇగోండి పౌడర్లా చేశాను. ఈ పౌడర్లోని ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయలు వేసి దీన్ని కూడా కొంచెం పేస్ట్లా చేసుకుందాం. చూడండి, ఇది కూడా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇందులోకి. అది కిలో చేప అంట, కిలోన్నర చేప అంట, కిలో కాదు, కిలోన్నర చేపని అన్నీ దానికి ఉన్న ఏమంటారు అది పొలుసు దాంట్లో ఉన్నవన్నీ పిప్పులన్నీ తీసేస్తే కిలో మిగిలిందంట. కిలో మీద కొంచెం ఒక ఎంతో కొంత కొంచెం ఎక్స్ట్రా ఉంటుంటుందిలేండి. ఇగోండి పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని, ఒక ప్లేట్లోకో గిన్నెలోకో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇందులోనే నేను ఒక 2 టమాటాలు తీసుకుంటున్నాను. దాన్ని కూడా పేస్ట్ చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. ఇగోండి ఇలా పేస్ట్లు చేసి వేసుకుంటే ఏంటంటే కొంచెం ఇగురు చిక్కగా వచ్చి కలుపుకొని తినేటప్పుడు భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నాకు ఇలాగే ఇష్టం. నేను అందుకే ఇలాగ పేస్ట్ అంటే మరీ మెత్తని పేస్ట్ కాదు, కొంచెం కచ్చాబచ్చాగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా. ఇగోండి కళాయి పెట్టుకొని అందులోనే ఆయిల్ ఒక 4 గరిటెల నూనె పోసుకున్నాను అనమాట. ఇందాక అలా చేసి పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ మసాలాలు అవన్నీ పేస్ట్ వేసి నూనెలో పచ్చివాసన పోయినంత వరకు వేపుకుందాం. సిమ్లోనే వేపుకోవాలండి, ఎందుకంటే నా స్టీల్ కళాయి కదా ఊరికే మాడిపోతుంది. అందుకని నేను సిమ్లో పెట్టుకొని వేపుకుంటున్నాను. ఏదైనా నిజానికి సిమ్లో పెట్టుకొని వేపుకుంటే బాగుంటుంది. ఇగోండి పక్కలాంటి ఆయిల్ తేలుతుంది చూసారా, ఆయిల్ తేలేటట్టు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా గుజ్జు కూడా వేసేసి దీన్ని కూడా బాగా వేపుదాం. ఇది కూడా పచ్చివాసన పోయి సైడ్లో అంటే నూనె తేలుతుంది కదా, కలర్ మారుతుంది ఇది ఏదైనా. ఇవ్వండి అంటుకుపోతూనే ఉన్నది, నేను గీకుతూనే ఉన్నాను. ఇగోండి ఇది కూడా బాగా వేగింది కదా. ఇగోండి చూడండి ఆయిల్ ఎలా తేలిందో. ఇందులోనే పసుపు, కారం, నేను ఒక 3 స్పూన్ల కారం అయితే వేసానండి, బాగా ఘాటుగా ఉండాలని. 3 స్పూన్ల కారం అయితే వేసానండి, ఎందుకంటే మామిడికాయ కూడా వేస్తున్నాం కదా, కొంచెం టమాటా ఉల్లిపాయ అదంతా వేసాం కదా, అందుకని కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి కూడా వేసానండి, ఎందుకంటే ఇందాక కొన్ని ధనియాలు వేసాను, ధనియాల పొడి వేస్తే కొంచెం చిక్కగా వస్తుంది. నా దగ్గర కల్లుప్పే నేను వాడతానండి, కల్లుప్పే వేసాను. ఇవ్వండి ఇవన్నీ కారం ధనియాల పొడి ఉప్పు ఇదంతా ఈ మసాలా ముద్దకి పట్టించి ఇది కొంచెం వేగినాక ఇందులోనే చేప ముక్కలన్నిటిని ముంచాలి. అట్లా ఈ నీటిలో ఎలా ములుగుతాయి ఈ మసాలా ముద్దలోని కూడా అలానే ముంచాలి. చూడండి ఒక్కొక్కటి తీసి కళాయిలో వేయాలి. కళాయి చిన్నదైంది, ముక్కలు ఎక్కువైనాయి, నాకైతే సరిపోలేదు. మొత్తం చిన్న చిన్న ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు అన్నీ కొట్టించుకొచ్చారు. ఇవన్నీ ఇందులోనే సర్ది దీన్ని కింద మీద కుదిపి మళ్ళీ గరిట తెట్టి కలదీయడానికి ఏమీ అవ్వదండి. నేను చూసారా, ఇప్పుడు చూడండి నేను పట్టుకొని ఇలా కుదపాలి కింద మీద, ఇలాగా అన్నిటికి అంటుకుంటుంది ఆ మసాలా మొత్తం ముక్కలకి అన్నిటికి పట్టింది కదా. ఇప్పుడు చింతపండు గుజ్జేద్దాం. ఇవ్వండి బాగా పట్టింది కదా ఈ మసాలాలు మొత్తం. చింతపండు పులుసు అండి. కొంతమంది ఏంటంటే పులుసు ముందు పెట్టేసి తర్వాత ముక్కలు వేస్తారు కదా, అదేం బాగోదండి. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. పులుసుతో పాటే ముక్కలు ఉడికితే బాగుంటుంది. అదేదో సినిమాలోను ఓ బేబీ సినిమాలోను ఆవిడ అంటది కదా,
పులుసుతో పాటు ముక్కలు ఉడికితే ముక్క రుచి వస్తుంది. అదే ముందు పులుసు వేసేసి తర్వాత ముక్క అయితే ఏం రుచి వస్తుంది, నీచు వాసన వస్తుంది. అందుకనే ఈ పేస్టు ఇవన్నీ పట్టేటట్టు ముందు పులుసుతో పాటు ఉడికిద్దాం. మొత్తం ఉప్పు కూడా చూసాను, కొన్ని మెంతులు వేసుకుందాం. వేపుడులోని కాకుండా ఇలా వేస్తే చాలా బాగుంటుందండి. ఇగోండి నేనైతే ఎప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తాను, ఎందుకంటే చేపల పులుసులోని ఎప్పుడైనా ఉల్లిపాయ ముక్కలు చాలా బాగుంటాయండి. కొన్ని మిరపకాయలు. ఇప్పుడు ఫైనల్గా మామిడికాయ ముక్కలు. చీఫ్ గెస్ట్ అనమాట చేపల పులుసుకి ఈరోజు మా చీఫ్ గెస్ట్ మామిడికాయ ముక్కలు ఇన్వైట్ చేసాము. ఈరోజు మేము మా చేపల పులుసులోకి మామిడికాయ ముక్కల్ని ఫస్ట్ టైం చూడాలి ఎలా ఉంటుందో. చేపల పులుసు, మామిడికాయ చేపల పులుసు. ఇగోండి ఫైనల్గా ఉప్పు అది చూసేసి కరెక్ట్గా ఉన్నదనేసి తెలిసినాక మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఇగోండి తీస్తే ఉడుకుతుంది, కొత్తలు ఆడుతుంది చేపల పులుసు. ఇది మనం చెరువులో నడిచేటప్పుడు గొయ్యి ఎక్కడ ఉందో ఏముండదో అనేది చూసి చేస్తాం కదా. ఈ చేపల పులుసులోని గరిటె కూడా అలాగే పెట్టి ముక్క ఎక్కడ ఉందో ముక్క ఇలా అయిన కాడ గరిటె పెట్టి ఇలా అని ఇలా చూసి ఇంకా కొంచెం పలుచగా ఉంది, ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఇప్పుడు మళ్ళీ తీస్తే గుమగుమలాడుతున్న చేపల పులుసు రెడీ. మామిడికాయ చేపల పులుసు రెడీ. చూడండి ఎంత చిక్కగా అయిందో, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఈ ఒక ముక్క మీరు తినండి, మిగతా నేను తింటాను, ఓకేనా. ఇప్పుడు లాస్ట్ మన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే కొత్తిమీర కూడా పైన వేసేసుకొని ఇప్పుడు వేడి అన్నంలో, ఇంకా నా అన్నం ఉడకలేదు, కుక్కర్లో విజల్ రాలేదు, అయిపోయింది. చేపల పులుసు అయింది కానీ అన్నం అవ్వలేదు. ఇగోండి చీమలు చూడండి మా ఇంట్లోనూ. నాకేటో తొందరగా సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది వచ్చేస్తారో, నా వీడియో చూసేస్తారో ఏమిటో తెలియదు కానీ చూడండి మా ఇంట్లో నల్ల చీమలు నన్ను తిరగనిస్తలేవు, అవే తిరుగుతున్నాయి. నేను ఇలాగ వెనకెట్టానో లేదో నా చేపల ముక్కల నిండా నల్ల చీమలే. ఇగోండి అయిపోయింది. నేను వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముందరా జీవితం, చాలు ఇలాంటి కొన్ని వంటలు వండుకొని తింటే చాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలా బాగుందండి, ఎంత బాగుందంటే చెప్పలేను. ముక్క కూడా బాగా ఉడికింది, పులుపది బాగా పట్టింది. ఈ వీడియో ఫుల్ చూసిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ. కారం, ఉప్పు అది చాలా బాగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి